స్ట్రోక్ వచ్చిందండి. కంటే అనుకున్నాను మళ్ళీ ఒక వర్షం నడుపుకున్నానండి. ఏం అదే పొజిషన్లో టిఫిన్ చేసుకుని రాదని గ్యారెంటీ టిఫిన్ చేశాను నడుపుకున్నాను. మళ్ళీ గ్యారెంటీ అసలు నాకులాగా వాళ్ళకి రాదు, టిఫిన్ చేసుకుని రాదని గ్యారెంటీ ఉందండి. వస్తే నన్ను నా మీద కడితే నేనే ఎక్కడ జరిగినా అదే అడుగుతామండి. బాధిత కుటుంబం ఎవరున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేయమనేసి ఎవరన్నా మానవత దృక్పథంతో ఆలోచించి కట్టండి. ఏంటంటే కాపులు అని వచ్చింది కాబట్టి పదవాళ్ళు ఆ రకంగా తీసుకుని సాంఘిక బహిష్కరణ తప్పు అనేసి మేము సాంఘిక బహిష్కరణ తప్పు, అది మీరు చాలా అవసరం ఒకవేళ అంతగా ఇదైతే మేము మా చట్ట ప్రకారం మేము తీసుకుంటూ వెళ్ళిపోతాం. అది దానికోసం మీకైనా సరే అది అందులో ఇందులో నేను రెండో చెప్పి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ అందరూ కలిసి ఉండాలి. ఊళ్ళో హార్మోనియల్ సిచ్యువేషన్ ఊళ్ళో అందరూ కలిసి ఉండాలి. ఈ రోజుతో అయిపోయింది కాదు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి బతికే సమాజం. ఒకళ్ళు ఎవరో పంతులు గారు లేకుండా పాస్టర్ గారు లేకుండా ఊళ్ళతో బతికేట్టుగా ఉండాలి. ఇండియన్ సొసైటీలోనే కుదరదు. సో ఆ యాంగిల్లో అనేటువంటి అసలు యాక్సెప్ట్ చేయాలి. సామాజిక బహిష్కరణ అనేది అసలు యాక్సెప్ట్ చేయడానికి నాన్ నెగోషియబుల్. ఇందులో ఆ ఇష్యూ మీద అయితే ఆపరేట్ కూడా నేను చర్చించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలి చెప్తున్నాం కదా 23 మంది ఆ కేసు కాంప్రమైజ్ అవ్వాలండి. ఏ స్టడీ జరిగిన రోడ్ బ్లాక్ చేయకూడదండి. ఆ బ్లాక్ చేస్తే మేము బ్లాక్ చేస్తాం. రోడ్ పంపించకూడదండి. వాళ్ళు ఏ వృత్తి చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఒక లెటర్ తెచ్చుకోవాలండి. ఏం జరిగినా మాకు సంబంధం లేదని ఒక లెటర్ తెచ్చుకుంటే సాయంత్రం చెప్పినండి మా నిద్రని ఇవ్వాలి తేగబాబు నువ్వు అంటే సడన్గా ఎట్టుకెళ్ళుకుని 5,000 రూపాయలు చేపలండి. అదే వీళ్ళు నన్ను నమ్మదట్లేదండి, పక్కన రాయట్లేదండి. ఎవరండి కొరకండి రాట మాడతానండి నా దగ్గర వచ్చి పర్టికులర్ ఒక గ్రూప్ మీద 4-5 వ్యక్తుల మీద ఒకటిలో కూరగాయలు మూల చంద్ర అబ్బాయి పేరు బాబులు అంటారు అతను. ఆ కూరలు బాగానండి కొరకండి అని కూడా ఒడ్ల కూరలు. ఇంట్లో పోమో మేడిది రాజారావు. ఆ కూరలు ఇక్కడ కొనండి కొరకండి అంటే దగ్గరికి వచ్చి పోదురు పాపం. కొరకండి అనుకుంటారా అక్కడికి తమ్ముడు నేను రాత్రి చెప్తే మారింది కదా 5,000 రూపాయలు చేపలు ఏం చేయను అంటే మా నా మాట పడుచుకున్నాడు కదండి. నన్ను అయితే పంపలేదండి. వాళ్ళు కొనద్దని కూడా కొనదండి. అలా కూర్చొని బొర్రె తెచ్చిపోతే పెద్దట్లోకి వచ్చాడు. అది పని చేయండి ఎండగస్తే నీకు ఎండ ఎక్కుతాడు. తిరిగి చేపలు 9 చేపలు 4 ఉంటాయి. ఇది కాదండి మొత్తం ఇద్దరు కవర్ చేద్దాం అంటే ఫోన్ పడిపోతుంది. ఏడ్చేయడం నేను పాపం 275 నేను ఇవ్వలేను, అదే సంబంధం లేదు, నేను ఇవ్వలేను, నీ స్కూల్ పని నేను చెయ్యాలి. ఇద్దరు పిల్లలు అంటే ఒక పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చేసారు. మళ్ళీ మేము అంతా వెళ్ళి ఒరే నువ్వు చదివించకపోయినా ఇలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు దొరకరా బాబు, నువ్వు చదివించాలి తప్పదు అంటే మళ్ళీ ఆడ పాపం ఎక్కడో అప్పు చేసి చదివించరా బాబు అని నేను ఆపరేట్ చేస్తే చదివించడం. మీరు మాట్లాడద్దు. వీడియోస్ ఉండదండి అనుకోకుండా పోయాడు. పోతే ఆ బతిని మేము పడితే ఆ నైట్ వచ్చి ఏడితే వీళ్ళందరూ పాపం వీళ్ళ మనసాక వీళ్ళు కూర్చున్నారు అంతే తప్ప వాళ్ళ దండించే నాకు ఏదో చేసే నాకు కాదండి. ఆడి ఏడుపు వీళ్ళ వెళ్ళాకండి వీళ్ళందరూ కూర్చుని ఏంటిది ఎన్నిసార్లు ఇది మొన్న ఒకసారి అయింది ముందు ఒకసారి అయింది ఎలా సన్నపు కాపయ్య గారు రిక్వెస్ట్ అలా అతను రెగ్యులర్గా అతను పన్ను కష్టపడికి ఇవాళ నుండి పని వెళ్ళిపోమన్నారు. కాల్దారి అమోష్ ఇది వీడియో ఉంది మా దగ్గర. రిక్వెస్ట్ అలా పేరు టికెట్ 2 హోటల్స్ రెండింటికి లెటర్ ఉన్నారు. ఒకటి బుర్రా నాన్నగారి పట్ల బుర్రా మనయ్య గారి పట్ల మనయ్య సమకాలం మీకు అంటే మీకు చిన్న ఇష్యూ కింద కనపడుతుంది కానీ ఇది ప్యాకింగ్ అనుకోండి పక్క ఊరు ప్యాకింగ్ కూడా వస్తారు మీకు తెలుసు. లేదు నుంచి కూడా కొంచెం కట్టుబడి చేసుకుంటారు.
సోషల్ బాయ్ అంటే ఇది ఇన్వెస్టిస్ నేరం ఇంత పొద్దున టిఫిన్కి వీడియో ఉంది మా వాళ్ళు ఎవరితో పెద్దలు ఎవరితోన్నారో మీకు యాజ్ ఆద్యం యాజ్ అమ్మలో కానీ కూడా చెవులో నుంచి బ్లడ్ కాకపోతున్నా సరే ఇలా పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి కొన్ని అప్పుడు అది చూసి చాలా ఒకసారి ఆవేశంలో అట్లనే సింగిల్గా ఉన్నప్పుడు మనం చాలా మంచి వాళ్ళం 100 మంది గుంపులో ఉన్నప్పుడు 100 మంది గుంపు తగ్గట్టు కానీ మనం ఇప్పుడు అమ్మన్నాడు టీ కాఫీ తర్వాత ఏమో షాప్ ఇది మిల్క్ షాప్ దగ్గరికి వెళ్తే పాలు ఏమో అని చెప్పారంట లేదు అని అంటానికి వీడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి నేను ఆన్లైన్లో అంటానికి స్కోప్ అయితే లేదు మనకి 6 మీద కంప్లైంట్స్ ఇచ్చారు అదే రోజు కూర్చునండి మా కుర్రాన్ని ఇది 4-5 జరిగిందండి ఈ ఏదో జరగడం ఆ ఇద్దరు వ్యక్తులు కట్టడి చేస్తే మొత్తం గొడవ సాల్వ్ అయిపోతుంది అంటే మళ్ళీ మీ అందరికీ చెప్పాను ఇన్ఛార్జ్ గారు చెప్పేస్తున్నా అని చెప్పాను అయితే కాదర్ తినండి పాలు పాలు ఇంకా మీరు రావక్కర్లు జనాలు అల్కాప మీరు కేంద్రం దగ్గర పాల దగ్గరికి వెళ్ళారని చెప్పు చంటి కొంచెం ఫోన్ వెనకట్రా. చాలా మంది కుర్రలు వెళ్ళారంటే రాత్రి వెళ్ళారంటే పాలకి వెళ్తే ఒక అబ్బాయి నాకు చెప్పాడండి ఇలా పాలకి వెళ్తాను ఇలా రాసి పాలు మీ వాళ్ళు రావద్దు మా వాళ్ళు అంతే అదే నేను యాప్ దగ్గర టిఫిన్ తిందామని యాప్ దగ్గరికి వెళ్తానండి వెళ్తే లోపల నుంచి ఇంకా మీ బండి అలా స్టాండ్ వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు బాబు మీ వాళ్ళు రావద్దు టిఫిన్ ఇవ్వద్దు అన్నారు మీ వాళ్ళకి ఎవరికైనా మీరు అసలు లోపల రావద్దు అనగానే నా పేరు అమోష్ నేను ఏం చేశానండి అంటే సెల్లో తీసి వెంటనే నేను సెల్ల తీసి వీడియో తీసానండి హోటల్లో మనీ అండి ఖచ్చితంగా 3 ఏళ్ళు అయిపోయాడు ఇప్పుడు కావాలంటే మీరు చూడండి మా కాళ్ళు అవుతే 3 ఏళ్ళు అయిపోయింది ఖర్చు పెట్టి వస్తుంది ఆంబులెన్స్ అరగదని వెళ్ళమని అన్నారండి అలా ఆవిడకి ఆ 3 పుట్లు చెత్తం లేదండి ఎన్ని రోజుల క్రితం సంగతి వాళ్ళ పని అది చేసుకోవాలన్నా రోడ్డు బ్యాకప్ చేస్తున్నట్టు సార్ తప్పేమి లేదు వాళ్ళు అక్కడ ఏంటంటే అసలు సోషల్ మీడియా ద్వారా ఎవరు తీసుకొచ్చారు ఏ పెద్దలు తీసుకొచ్చారు ఎన్ని ఉన్నాయని మనం ఒక 5 కూర్చొని ఒక 5 నెంబర్ క్లాసులకు వచ్చి మాట్లాడతాం సెటిల్ చేయాలి ఇష్యూ ప్రొలాంగ్ చేయండి ప్రొలాంగ్ చేస్తే చట్టం ఎటువైపుంటుందో మీకు తెలుసు అన్నసరి కాంప్లికేషన్స్ తెలుసుకోవాలి ఆల్రెడీ ఒకసారి చెప్తాను ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు స్టేజ్ దాకా ఉంటుంది కానీ తర్వాత అంతవరకు తెచ్చుకోవడం అవసరమా అనేసి అది కేకలేసాం కొంతమంది ఒకలో మాట్లాడతారు కొంతమంది ఒకలో మాట్లాడతారు ఇప్పుడు మీరు ఏదో చూపెట్టారు సోషల్ మీడియాలో ఒకళ్ళు ఏదో పెట్టారని ఇప్పుడు మన వాళ్ళు పెట్టింది మనం అందులో మరి ఏం పెట్టారు పేర మీద రాయెత్తి ఎలాగే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఓకే ఉదయం నేను వాటర్ గడికి వెళ్తే ఏరే తిన్నాను అంటే నా వాటర్ గడితో టీ తాగుతూ మొగం తిరిగి పడిపోతే నన్ను 4 లక్షలు కట్టమంటే నేను ఎక్కడ కట్టను పొద్దున్న టీ అమ్ముకునేవాడిని అని ఆడి కంప్లైంట్ అది కారణం అని చెప్పారు
రోడ్ బ్లాక్ చేయకూడదండి. రోడ్ బ్లాక్ చేయడం చాలా పెద్ద ఎస్సీ బ్యాట్ నుంచి 4 గంటలకు టీ తాగి వాళ్ళు వెళ్తారండి. పని చేసుకుంటూ అలాగే పని చేసుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం ఆధారపడి కాకపోతే అటు రక్తం మన రక్తం ఒకటేనండి, అందరూ ఒకటేనండి. అందులో ఏం తేడా లేదు. ఏంటంటే ఈ ఇబ్బంది 4-5 సార్లు డబ్బులు ఇచ్చాము. ఇలాగ అనుకుంటా పోతే మా దగ్గర డబ్బులు ఉండట్లేదు. మేమంతా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ బాధపడి వీళ్ళు కూర్చున్నారన్నమాట రామాలయంలో. కూర్చుంటే మళ్ళీ తెల్లారి ఇలా జరిగింది కదండి. ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేశారండి. నా పేరు చల్లరావు అండి. మీరు తప్పు చల్లరావు కుర్రోళ్ళకి అలాగే అందరికీ కూర్చొని చెప్పండి. సిఏ గారు చాలా ఓర్పుగా చెప్పారు. మీకు సమస్య అది అయిపోయింది. అప్పులు ఎప్పులు ఏదో అప్పులు అలా తీర్చుకోవచ్చు. సమస్య అయిపోయింది. అందుకని నువ్వు చెప్పు, అందరూ కలిసిమెలిసి పోండి. లేరండి. సరే ఇప్పుడు ఒకటి మీరు మీ వైపు ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్న ఫీలింగ్స్ ఏంటి నేను తప్ప నేను అనుకోలేదు. నిజమైన ఇష్యూస్ అయ్యాను. బట్ నన్ను ఏదో ఒక టైంకి మనం దాన్ని కన్సిడర్ ఏదో పెట్టుకోవాలి కదా. అదే సార్ మరి మీరు చెప్పాలి. అమ్మంటూ కాల్ చెప్తాను వస్తారు. ఏమంటారు? నామే కడతారు కేసు. ఎందుకంటే ఆ వైపు అందరూ నాయకులు అందరూ వస్తారు. మా వైపు ఎవరో రాదు. వస్తే నాకు ఎక్కడ 3 లక్షలు తెలుసుకుంటారు, నాకు ఎక్కడ 5 లక్షలు తెలుసుకుంటారు. ఎవరు కదా భయం. గొడవ గురించి కాదు సార్. సమస్య ఏం చేస్తారు? మీరు అందరికీ అంగడి పెడుతున్నారు. చెప్పు ఏం పేరు? సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కావాలంటే మళ్ళీ నేను నిరూపించుకోవచ్చు. గొట్టు జారిపోయి పడిపోతే నా బండి హాస్పిటల్ తీసుకెళ్ళంటే తీసుకెళ్ళవద్దండి రైతు. కావాలని చేస్తున్నారు ఇవన్నీ. నేను కావాలని పుట్టించుకోవట్లేదు. మాకు భయం అంతే. ఆ కావాలని బదిలీ చేసుకొచ్చారు. ఇందులో ఈ రైతు ఏం తప్పు చూపించుకోవాలంటే ఈ రైతు తప్పు చూపించుకోవాలన్నా మనం ఏం చేద్దాము. ఎక్కడ మాకేమో చూపెట్టగలరా? లేదు ఏదైనా సెటిల్మెంట్కి కూర్చొని మాట్లాడి సెటిల్ చేస్తాం. సోషల్ మీడియాలో కుల బహిష్కరణ చేశారు. మల్లంలో ఎస్సీలని వాళ్ళకి హోటల్కి చేపలు తీసుకెళ్తే చేపలు అమ్ముకుని కొట్టి చనిపోయాడు. ఆ పెద్దలు ఈ పెద్దలు మాట్లాడాం. ఆ రోజు మరి ఎందుకు వేసుకున్నారు మీటింగ్ మాకు తీస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రామాలు పడిపోతుందండి. అన్నెసరీ కాంప్లికేషన్స్ పెంచద్దు. అవకాశం మేము చేయలేమనుకోండి, అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అప్పుడు పెంచుకోండి. ఎందుకంటే ఇంకా నా తర్వాత వస్తే కల్పగా రావాలి. మీకు అంత మించిన అవకాశం ఓకే. అందుకనే అంటున్నాను మీకు న్యాయం సెటిల్మెంట్ అని క్వశ్చన్. సెటిల్మెంట్ అనే పదం నేను వాడను. ఇష్యూ క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే చట్టపరమైన చర్యలు ఎవరైనా తీసుకోవాలి. మాట్లాడుకున్నాం. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మీటింగ్ చేసుకుని ఇలా చెప్పారు అనేటువంటిది చెప్పిన తర్వాత ఇలా జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఏదైతే కనుక ఏదైతే జరిగిందో ఇప్పుడు హోటల్ కిడ్నీ ఉన్నాడో మిల్క్ తర్వాత ఏదైతే చేపలు పనులు రానిపోవడం అనేటువంటిది అన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మరి అది ఉండకూడదు, అది అలాగా చేయకూడదు, అది అనేటువంటిది మీరు ఎవరైతే పెద్దలు వచ్చారో కొనడానికి రానే ఉన్నది.
వెనక్కి తీసుకెళ్ళి నీళ్ళు పారవేస్తుంది. ఆనపర్తి చంద్రబాబు చేపలోకి అతని దగ్గరికి ఎవరిని కొనుక్కోవడానికి రానివ్వలేదు. చేపలు అమ్ముతానికి వస్తే చేపలు అమ్మలేదు నేను డైలీ అదే ఎదురండి తీసుకెళ్తానండి. డైలీ అలాగే వెళ్తాను, అలాగే వెళ్ళండి. అట్లా తనండి కాపాడుతున్నాండి రాంబాబు అండి. ఇంటి పేరు మల్లెటి రాంబాబు అలాగే తీయ వెళ్తానండి. అదే చందరావు నువ్వు తీయ మా వాళ్ళు మా పెద్దలు వద్దన్నారు, నువ్వు కూర్చున్నా తీయో వెళ్ళిపోన్నారు. నాకు సరే కొంచెం బ్యాక్ వెళ్ళండి చూడండి. వీళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, మా పెద్దలు అమ్మొద్దు అన్నారు. అదే అన్నారండి. పెద్ద అలా అనుకుని నిజమే, పెద్దలు అమ్మొద్దు. ఇటువంటి అన్ని కూడా చేపలు కూడా కొనుగోలు చేసుకోకూడదని అక్కడ ఎస్టీని కూడా అమ్ముతారు సార్. చికెన్ వాళ్ళతో కూడా చికెన్ అమ్మలేదు సార్. ఈ జరిగిన వాస్తవాలు కాబట్టి ఆ రోజు ఈ కొరటిగా న్యాయమే చేశారు వాళ్ళు. సీనియర్ సమక్షంలో న్యాయమే జరిగింది. మరి ఎన్ని శాతం వేసుకున్నారో మీటింగ్ రాత్రి వేసుకున్నారు. మీటింగ్ వెళ్తాం ముందు రాత్రి మీటింగ్ వేసుకుని ఇక్కడ పనిలోకి రావద్దని చెప్పారండి. ఓన్లీ 2 రోజులు ఉంటాయని అనుకున్నాం. తీరా వస్తే ఈవేళ ఇంకా పెరిగిందండి. ఈవేళ ఆదివారం అంటే చికెన్ కొనుక్కొని వెళ్తారు, చేప కొనుక్కొని. చేపలు అమ్మని లేదు, పాలు ఇవ్వలేదు, టిఫిన్ ఇవ్వలేదు. ఇవన్నీ జరిగిన వాస్తవాలండి. వీళ్ళంతా చేపలు అమ్ముతారండి. ఈయన ఒకడండి చేపలు అమ్మాయి. మగవారు చనిపోయారు, ఈయన ఒకడే మిగిలేరండి. ఇంకా ఆయన చెప్తారండి. నీకేం జరిగింది చెప్పు. ప్రతిదానికి పండుగ రావద్దన్నారా? ఎందుకు రావద్దన్నారు పండుగకి? వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎవరో ఉంటారు, అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు, రైతు ఉంటాడు, ఎవడో గేదెలు దొరికేస్తారు, ఏదో దొరికేస్తారు. అనుకోకుండా గేదెలు బలం గుర్తుంది. ఇలా మళ్ళీ ఇంకా మీ ధర్మ చేసి ఉంటే మా బలం తెలియడానికి వచ్చేది, మా టెంట్లో ఉన్న వాళ్ళు కొట్టడానికి వచ్చేదని చెప్తే ఎవరు సమాధానం చెప్తాడు? ఇప్పుడు డబ్బులు ఎవరు కడతారండి? ఎవరు కడతారని చెప్పండి. ఎవరు చెప్తే చెప్పండి. ఇప్పుడు డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారనుకో, కంప్లైంట్ ఇచ్చాను రాత్రి నీ గుడి నుంచి వస్తున్నాను, రాత్రి నాకు దారి ఇవ్వలేదు, నేను ఆనుకుంటే దారి ఇవ్వలేదు, అక్కడే రోడ్డు మీద ఉన్నారు, నేను పక్క నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఏమన్నా అక్కడ గొడవ చెప్పండి ఇదివరకే వెంకట్రావు సుబ్బారావు అనే పేరుతో కంప్లైంట్ కింద ఏమీ లేదు, జనరలైజ్డ్ ఐటమ్స్ కింద రాశారు అందులో. బట్ అది వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు సార్, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు సార్. రేపు పొద్దున్న గ్రీవెన్స్ దృష్టికి తీసుకెళ్తాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. జరగడం అంతే. వీళ్ళు ఆ విషయం నా దగ్గర ఈ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలు. మొత్తం మాట్లాడుకోండి ఎలా చెప్పారో ప్రతిదీ చెప్పుకోవాలి. ఆ కేసు రాసి పారేసి కేసు అయ్యాకే చెప్తున్నారు. ఈ లోపల ఆ పేదోడు కూలి పనికి వెళ్తే కానీ ఆయనకి అర్థం. ఏఎస్పీ గారు ఉన్నారండి, డిఎస్పీ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. పక్కన నన్నే దగ్గర తీసుకెళ్లారు. నేనే కుర్రాలు నచ్చేది ఈ ఊళ్ళో సెంటర్ దాకా తీసుకొచ్చాను. వాడికి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడో ఆటలో కట్టిన కేసు. అలాగా ఈరోజు 4 వ్యక్తులు కుర్రోళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ అవ్వాల్సిన వీసాలు వచ్చినట్టు వాళ్ళ మీద మొన్న జరిగిన ఇన్సిడెంట్కి అట్రాసిటీ కేసులు పెడితే వాళ్ళు ఇవాళ కిరాణా కొట్లు పట్టణంలో ఎట్టుకుంటారని అంతా చదువుతారు. ఎవరింట్లో ఎంప్లాయ్ ఉన్నాడు వాళ్ళ మీద పెట్టండి కేసులు. అంటే
ఈ మనిషి మనుగడకి పర్టికులర్గా చెప్పడం జనరలైజ్ కాకుండా ఇద్దరు వెళ్ళారండి వైర్ ఒక అతను స్విచ్ చేశాడంటే ఒక అతనేమో మోటార్ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరికే పాపం కుదరలేదో తెలియలేదో తెలీదు, ఇద్దరు స్విచ్ చేసాడండి. కానీ అవసరం ఇంటికి వచ్చిందండి. ఈ రోజు నుంచి మరి పేపర్ రావద్దు, ఆ రోజు చెప్తే ఆ రోజు మాట్లాడుకుంటాం కదా మాట. ఇంత ఇష్టం అవుతుంది కదా కాదంట రాష్ట్రం కాదండి. ఇప్పుడు ఆ రోజు ఇవ్వడానికి అంగీకరించారు. అంగీకరించి ఇప్పుడు మీరు పెట్టినప్పుడు పెట్టేసాక బొమ్మ కూడా ఎటువంటిదండి పెట్టకుండా బొమ్మ పట్టకూడదు కాదంటారా. అది సమస్య ఉంది, ఆ సమస్య ఆ రోజే చెప్పాలి కదా. ఈరోజు అందరినీ ఆపకూడదు కదా. ఇప్పుడు పనికి వెళ్ళాలి, అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి, ఆపవలసిన అవసరం వచ్చిందండి. అతను ఇద్దరు వచ్చారు, ఇద్దరులోనే ఒక అతను వేసి ఒక అతను పాపం పోయాడు. ప్రాణం పోయినప్పుడు మనం తప్పు మాట్లాడుకోకూడదు. మనం ఓకే అతనికి ఎలాగా ఉన్నా లేకపోయినా 18వ తారీఖు సిఐ గారు చంపుతున్నారు. ఇప్పుడు రాయమంటూ ప్రార్థన, దాంట్లో డౌట్ లేదండి. ఆ విషయం ప్రసక్తి లేదు. నేను ఇచ్చి కూర్చున్నాను రాయమంటూ నిన్న దాంట్లో డౌట్ లేదండి. గురించి అంటే అతను ప్రాణం పోయిన దాని మీద మేము అదేదో చేసేస్తా అన్నది కూడా అది కరెక్ట్ కాదు. అంటే ఇలాగా ఒకటేమో స్ప్రే కూడా తర్వాత లేకపోతే ఇలా పని చేస్తూ వచ్చినప్పుడు ఇవి అవుతున్నాయి కాబట్టి ఈ భయం బాధ అదే ఆ భయమే కాబట్టి దాని గురించి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. నేను కూడా కొంచెం మాట్లాడి దీని సాల్వం కూడా దీన్ని చేసి రమ్మని కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ నేను మాట్లాడాను. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో అది ఒకసారి అందరూ కూర్చోబెట్టి వాళ్ళని వెళ్ళి పోతే రెండు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుందాం. గెలిశెట్టి జలబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది. ఇరు పెద్దలు మళ్ళీ అటు దళిత పెద్దలు అలాగే అగ్రవాళ్ళ కాపు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజు 16 నుంచి ఇది 18వ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు. అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్న మా ఎవరైతే మల్లం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్తరాకుల పని చేస్తూ ఉంటారో వాళ్ళని పనులకు రావద్దనడం, అలాగే వ్యవసాయ పనులకి రావద్దనడం అనేది జరిగింది. ఇది నిన్న జరిగిన ఘటన. ఈరోజైతే మొత్తం సాంఘిక బహిష్కరణ ఏదైతే హోటల్లో మాంసం విక్రయాలు చేపల విక్రయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవ్వద్దనేసి చెప్పారు. ఈ ఘటనని మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం, ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆర్డీఓ గారు రావడం, ఇరు వర్గాలని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు. సాంఘిక బహిష్కరణ అనేది చాలా దుర్మార్గం, అది జరగకూడదని జరిగింది మల్లం గ్రామంలో. ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ దళిత యువకుల్ని అలాగే ఎవరైతే బాధితుడు సురేష్ ఉన్నాడో ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం కాపు పెద్దలు కూడా మాట్లాడి ఇరు వర్గాలని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో ఇరు వర్గాలు కూడా కూర్చుని చర్చించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి చెప్పడం, ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించాం. ఇటువంటి ఘటన జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ప్రభుత్వ అధికారి డిఆర్ఓ ద్వారా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఇంతతో ముగించి ఇటువంటి మల్లంలో శాంతియుతంగా అందరూ కూడా శాంతియుత భావంతో కూడా మెలగాలనేసి మేము కూడా కోరుకున్నాం. ఇది మల్లం సంబంధించిన ఘటన.
డబ్బులు వ్యవహారం ఎందుకు అది కూడా వచ్చింది? ప్రాబ్లం లేదు. మరి ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ వేళ మార్నింగ్ కొత్త అంశాలు తెర మీదకి ఎత్తుకొచ్చాయి. నిన్న రాత్రి నుంచి ఎవరు దాని వెనకాల సూత్రధారు ఎవరు ఎవరు? అలా రాకూడదు కదా. అది అయిపోయిన తర్వాత మీకు మామూలు ఇంకా రొటీన్ మీరు వాళ్ళు ఫ్రమ్ పాస్ట్ అంతకు ముందు ఎలా జీవించాలి అలాగే వెళ్ళిపోవాలి తప్పించి మళ్ళీ కొత్త అవాంఛనీయ సంఘటనలు సీన్ మీద తెలుపుకొచ్చాయి. అది ఊళ్ళో ఎవరు క్రియేట్ చేశారు మరి దాన్ని కట్టం చేయాలి కదా. అంతే కదా, ఈ సోషల్ బాయ్కట్ అనేటువంటిది రాకూడదు అనేటువంటిది ఇప్పుడు మనం ఊహ కాదండి, ఇప్పుడు జరిగింది కాదండి, ఊహ కాదండి. ఇప్పుడు మా ఎదుర్కొంటాం సరే సార్ మీరు చెప్తామండి. అది ఊహ కాదండి, జరిగింది. అది ఊహ కాదండి, జరిగింది కాదండి. చెప్పండి ఇప్పుడు మీరు డిమాండ్ చేసిన మమ్మీ పోతే 10,000 ఆ రోజు వీళ్ళంటే మాకు ఎప్పుడు పగలేదండి. ఏదో మాకు ఎప్పుడు తగ్గులు లేవండి. మేము ఏదో ఎప్పుడు అసలు చెప్పమన్నా ఎవరితో వీళ్ళంటే మాకు ఎప్పుడు పగలేదండి. మాకు అది మొన్న సిచ్యువేషన్ జరిగిందండి. ఒక మనిషిని ఎక్కున్నాడని గమనించాలని ఎక్కున్న వాడు ఒకటైతే చనిపోయినాడు ఒకటండి. ఎంతో కొంత సానుభూతితో మనం దొబ్బలే వాళ్ళని డిమాండ్ చేయాలని 10 లక్షలు డిమాండ్ చేయాలి. ఎక్కడ తెచ్చిస్తామని చెప్పండి. నీ దిప్పు దాకా నువ్వు మాట్లాడి డిమాండ్ 10 లక్షలు చేయాలండి. లచ్చగారికి వచ్చాడని లచ్చ కంటే ఎప్పుడు ఇవ్వలేనంటే నేను కరెంట్ కోట్లో పెడుతున్నాను. మా కుర్రోడు వెళ్ళిపోయాడు. ఆ పెద్ద మనిషి ఆపిడాను. ఆ విషయం మరి ఏంటి మరి అది అయిపోయిన ఇష్యూ ఆ రోజు అయిపోయిన ఇష్యూ అది కాదు సార్. అది ఆ రోజున అయిపోయిన తర్వాత మళ్ళీ మరి మార్నింగ్ నుండి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు మనకి అలా పూజవుతాం కదండి. కష్టం మరి ఊళ్ళో మీరు పెద్దలు కట్టడి చేయాలి కదా. మీరు అదే ఊళ్ళో పెద్దలు కట్టడి చేయాలి కదా. చెప్పరారు. మేము చెప్పింది అదే. ఈ మాట ఇప్పుడు అందరూ వింటారా? లేదు సార్ ఇక్కడ మాట. ఒకటి ఇచ్చి ఈ రోజు ఎంత స్వీట్గా ఉండాలి. కాదు నా ఎదుర్కొన్నారు. పరిష్కరించడం కూడా తప్పే. బీసీలో అవచ్చు, ఎస్సీలో అవచ్చు, సీఎం అనుకూలం కావచ్చు. ఇట్ అట్రాక్ట్స్ ఎస్సీలు పరిష్కరించడం మరింత ప్రధానమైన అంతే వచ్చింది కూడా మేము దాని గురించి కదా. అదండి. ఇప్పుడు ఒకటి ప్రాబ్లం అవునండి. కాదు. పాతకి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి కుర్రలకి ఏం సంబంధం ఉండదండి. ఇప్పుడు ఎవరు ఏమున్నానే అది ఎంతవరకు ఇప్పుడు అందులో ఉన్నదే